వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు భారతదేశంలోని ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జేఎఫ్టీఐస్లో ప్రవేశానికి నిర్వహించే కౌన్సిలింగ్ని మనం జోసా కౌన్సిలింగ్ అంటాం. మరి ఈ జోసా కౌన్సిలింగ్ మనకు దాదాపు ఎవ్రీ ఇయర్ జూన్ 2 కానీ జూన్ 3 కానీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అడ్వాన్స్ సంబంధించి రిజల్ట్స్ జూన్ 1న వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జూన్ 2వ తారీఖు లేదా 3వ తారీఖు సంబంధించి మీకు జోసా కౌన్సిలింగ్ మనకు ఏదైతే ప్రాధాన్యత విద్యాసంస్థలు అనుకుంటామో వాటిలో ప్రవేశానికి కౌన్సిలింగ్ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ ఏ సర్టిఫికేట్స్ మీరు సిద్ధం చేసుకోవాలని మనం గ్రూప్స్లో క్లియర్గా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా మీకు కేటగిరీ సర్టిఫికేటు లేదా ఇన్కమ్ సర్టిఫికేటు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే మీరు హెల్త్ సర్టిఫికేట్ తర్వాత కూడా ఇవ్వచ్చు. తర్వాత మైగ్రేషన్ లాంటివి అప్లై చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే కేటగిరీ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కానీ తప్పనిసరిగా మీకు 1/4/2026 అంటే ఏప్రిల్ 1 తర్వాత కావాలి. కాబట్టి మరి చివరి దాకా కౌన్సిలింగ్ టైం వరకు వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా మీరు సర్టిఫికేట్స్ తీసుకొని సిద్ధంగా పెట్టుకోండి. మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు జస్ట్ మీ సేవలో అప్లై చేసుకుంటే 3 డేస్లో వచ్చే అవకాశం ఉంటుంది. 300 రూపీస్ చెల్లించి తీసుకోవచ్చు. మిగతా కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా అన్నీ సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకుంటే మన జోసా కౌన్సిలింగ్కి ఎలాంటి టెన్షన్ లేకుండా పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ.